సికింద్రాబాద్లో కొలువుతీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర కన్నుల పండుగ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద మంత్రోచ్చరణల నడుమ దీవెనలిచ్చారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు, అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డల్ని గౌరవించుకొని పసుపు బియ్యం పెట్టుకొని ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని ఆడబిడ్డల్ని గౌరవించుకున్నటువంటి సనాతన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉంది. బతుకమ్మను ఆడుకున్న ఇవాళ లక్ష్మీదేవతలాగా ఆ పండుగలో కూడా మళ్ళీ స్త్రీలనే పూజించుకుంటాం. ఇవాళ దసరా పండుగ జరుపుకున్న సామూహికంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలు పడి పాడి పంటలతో తోతుగాలని, ఈ రాష్ట్రం పురోగమించాలని, ఏ బాధలు లేకుండా, ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా దీవించమని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు, మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు.